దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీ అందరి కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థిస్తున్నాము. మా అనుదిన ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో మీరు పంపించే ప్రార్థన భారాల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీలో ఎవరైనా మీ యొక్క భారాలు పంపించినట్లయితే తప్పకుండా మాకు పంపించండి. అలాగే మీకు ఏవైనా ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే, ప్రభు మీ జీవితంలో ఎవరికైనా మేలులు చేస్తే ఆ విషయాన్ని కూడా తప్పకుండా వాట్సాప్లో కానీ లేకపోతే యూట్యూబ్ కామెంట్స్ ద్వారా కానీ మాకు తెలియచేసినట్లయితే ఆ విషయాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు ప్రభుకి స్తుతులు చెల్లిస్తాము. అలాగే అవి మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. హల్లెలూయా. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు మరొక సంవత్సరము దయాకిరీటంగా అనుగ్రహించారండి. ఈరోజు నా పుట్టినరోజు. దయచేసి మీరు నా కొరకు ప్రార్థించమని, నేను ఇంకా ప్రభు పరిచర్యలో, ప్రభు సేవలో ముందుకు సాగాలని, నాకు మంచి ఆరోగ్యము, దేవుని యెడల విశ్వాసము, దేవుని యెడల ఆసక్తితో ఇంకా ముందుకు సాగే విధంగా ప్రభు సహాయం నాకు కావాలని మీ అందరూ నా కోసం ఒక్క 5 నిమిషాలు ఈరోజు ప్రార్థించండి. మీ అందరి ప్రార్థనలు నాకు కొండంత బలాన్ని ఇస్తాయి, నాకు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఇంకా ప్రభు సేవలో ముందుకు కొనసాగే విధంగా అవి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కాబట్టి నా కోసం ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు కదా? ఓకే అండి. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మన ఎదుట ఒక చక్కటి వాగ్దానాన్ని పెట్టి ఉన్నారు. ఈ వాగ్దానము, ఈ యొక్క అధ్యాయములో ఈ యొక్క వాగ్దానము ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రత్యేకించి నా యొక్క సేవా జీవితంలో ఈ వాగ్దానము ఇంకా నెరవేరుతూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది అని నేను చెప్పగలుగుతాను. ఆ వాగ్దానం ఏంటో మీరు కూడా చూద్దురుగాని రండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14-15 వచనాలు. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. హల్లెలూయా. మంచి వాగ్దానం కదండి. బహుతరములకు సంతోష కారణంగా నేను నిన్ను చేస్తాను. నేను శాశ్వత శోభాతిశయముగా నేను నిన్ను చేస్తాను. ఈ యొక్క మాట మన జీవితంలో జరిగే కన్నా ముందుగా పైన కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంతానం వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు. నీవు విసర్జించబడుటను బట్టియు నీవు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవటలేదు. ఈ యొక్క మాట, ఈ యొక్క విషయము ఎంతమంది జీవితాల్లో జరిగింది? ఈ వాక్యం వింటున్న మీలో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా? మీరు ద్వేషింపబడుటను బట్టి, మీరు విసర్జింపబడుటను బట్టి ఎవరునూ కూడా మీ మార్గంలో రావటానికి ఇష్టం చూపించట్లేదు. మీరేమో కానీ నేనైతే దీనిని బట్టి సాక్ష్యం ఇవ్వగలను. నా జీవితంలో నేను కొద్ది సంవత్సరాలు ఇలాంటి పరిస్థితిని అనుభవించాను. నేను అనేక సందేశాల్లో నా యొక్క అనుభవాలు మీతో చెప్పుకుంటూ ఉంటాను. అలాంటి అనుభవాలు మీతో చెప్పుకోవాలని, మీతో షేర్ చేసుకోవాలని నాకు ఎప్పుడు ప్రేరేపణ కలుగుతుంది. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితం ద్వారా నేను పడిన బాధలు, కష్టాల ద్వారా ప్రభువులో నా యొక్క సంబంధము, ప్రభువుతో నాకున్నటువంటి సహవాసము ఎంతగానో బలపడింది. అది నేను రూఢిగా మీతో చెప్పగలను. వాగ్దానము యొక్క నెరవేర్పే సాక్ష్యము. హల్లెలూయా. మన జీవితంలో ఒక వాగ్దానం ప్రభు ఇస్తారు. ప్రతి ఒక్కరికి వాగ్దానం ఇస్తారు. కానీ ఆ వాగ్దానం ఎప్పుడైతే నెరవేరుతుందో,
ఆ వాగ్దానం యొక్క కొనసాగింపు ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అది ఒక సాక్ష్యంగా మార్చబడుతుంది. ఆ సాక్ష్యము ద్వారా అనేకులు రక్షింపబడతారు, అనేకులు ప్రభువులో కొనసాగడానికి ప్రోత్సహింపబడతారు. కనుక సాక్ష్యం చెప్పటము, సాక్ష్యం చెప్పి అనేకులను ప్రోత్సహించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. కనుక ఎప్పుడు కూడా నేను నా అనుభవాలు చెప్పుకోవడానికి వెనకాడను. చాలామంది నాతో చెప్పే విషయం ఏంటంటే, సిస్టర్ మీ అనుభవాల ద్వారా, మీ యొక్క సాక్ష్యం ద్వారా నేను ఎంతో బలపడుతున్నాను, మీరు చెప్పిన మాట ద్వారా ప్రభువు నాతో మాట్లాడారు అని చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ రోజు నేను కన్నీళ్ళు కార్చాను ఆ ఒక్క అనుభవం గుండా వెళ్తున్నప్పుడు. ఆ రోజు నేను ఎంతో బాధ అనుభవించాను ఆ ఒక్క పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు. కానీ ఆ ఒక్క బాధ, ఆ కష్టము, ఆ కన్నీరు ఈరోజు అనేకుల కన్నీళ్ళు తుడుస్తుంది అన్నప్పుడు ఆ మాటలు ఎలా చెప్పకుండా ఉండగలుగుతాము? ఒకసారి నేను రక్షించబడిన తర్వాత, నా వివాహం అయిన తర్వాత నేను మా పుట్టింటికి వెళ్ళడము మానేశానండి. దగ్గర 2.5 సంవత్సరాల పాటు నేను మా పుట్టింటికి వెళ్ళలేదు, మా అమ్మగారింటికి వెళ్ళలేదు. అయితే ఒకానొక దినమున ఏం జరిగిందంటే, నేను చెన్నైలో ఉండేదాన్ని. ఆ ఒక్క చెన్నై సంఘం వారు మా పుట్టిన ఊరిలో ఉద్యోగ సభలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభువుని అడిగా, ప్రభువా నేను పుట్టిన ఊరిలోనే ఉద్యోగ సభలు ఏర్పాటు చేశారు పాస్టర్ గారు, ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా? ఒకవేళ అక్కడికి వెళ్తే ఆ ఊరంతా మా బంధువులు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను వచ్చానని సంగతి తెలిస్తే ఎలాంటి గొడవలు జరుగుతాయో నాకు భయంగా ఉంది ప్రభువా, నేను వెళ్ళను అని అన్నప్పుడు ప్రభు అన్నారు, లేదు నువ్వు వెళ్ళాల్సిందే, అక్కడికి నువ్వు వెళ్ళి నా నామాన్ని నువ్వు మహిమపరచాల్సిందే. నేను నీకు ఏదైతే చెప్పానో, నేను నిన్ను ఎందులో ఉండమని పిలుపునిచ్చానో అందులో నువ్వు ఉండాల్సిందే అని చెప్పినప్పుడు ఇక ప్రభువు మాట నేను కాదనలేకపోయాను. ధైర్యం చేసి మా ఒక్క పుట్టిన ఊరికి, నేను మా స్వగ్రామానికి వెళ్ళాను ఉద్యోగ సభల కోసం. అయితే మా ఉద్యోగ సభలు జరిగే స్థలం నుంచి మా ఒక్క ఇల్లు కేవలము 1.5 కిలోమీటర్ అండి, అంతే. అయితే నేను వచ్చానన్న ఇన్ఫర్మేషన్ మా ఒక్క తల్లిదండ్రులకి కానీ మా బంధువులకి కానీ ఎవ్వరికి నేను చెప్పలేదు. అప్పుడు చాలా సీక్రెట్గా వచ్చాను. అక్కడ నేను పాటలు పాడే క్వైర్ గ్రూప్లో ఒక మూల నిలబడి క్వైర్లో నేను ఉన్నాను. పాటలు పాడడం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చెప్పారు, కానుకలు పట్టండి, కానుకల సమయము అని చెప్పినప్పుడు చాలామంది జనాలు అక్కడ కూర్చుంటారు కదండి. మరి వాళ్ళ దగ్గరికి ఒక కానుక సంచి తీసుకొని నేను ఒక్కొక్కరి దగ్గర కానుకను సేకరించడం జరుగుతుంది. ఈ తరుణంలో నన్ను మా నాన్నగారి యొక్క స్నేహితుడు ఒక ఆయన చూశారు. చూసి ఆయన అవాక్కైపోయారు. ఇదేంటి, ఈమె పంతులు గారు అమ్మాయిలాగా ఉందే, ఈమె ఇక్కడేం చేస్తుంది అని చెప్పి వెంటనే ఆ ఒక్క సమాచారాన్ని మా నాన్నగారికి తెలియజేశారు. పంతులు గారండి, మీ అమ్మాయి ఇప్పుడు ఎలాగుందో మీకు తెలుసా అని అంటే, ఎలాగుంది అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఒక తెల్ల చీర కట్టుకొని జోలె పట్టుకొని ఒక క్రైస్తవ సభలో అడుక్కుంటుంది మీ అమ్మాయి అని చెప్పారు. ఆ మాట విన్న వెంటనే మా నాన్నగారికి ఎంత సిగ్గుతో తలదించుకున్నంత పని అయిపోయిందంట. ఒక మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి ఈ విధంగా ఎందుకు చేస్తుంది? అంత కర్మ ఏం పట్టింది? అడుక్కుని డబ్బు సంపాదించుకోవాలంత అవసరం ఏంటి? ఈ క్రైస్తవుల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇదా నేర్పించేది, వీళ్ళు ఈ విధంగానే చేసేది నా కూతుర్ని అని చెప్పి చాలా కోపం వచ్చేసిందంట ఆయనకి. అక్కడ జరిగేది వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వేరేగా వెళ్ళింది. జోలె పట్టుకుని అడుక్కుంటుంది అని చెప్పారు. అయితే వెంటనే మా నాన్నగారు మా అమ్మగారికి చెప్పి ఆ సంగతి నిజమా కాదా నన్ను అడగమని చెప్పారు. వెంటనే మా అమ్మగారు నాకు ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు నేను ఇంకా అబద్ధం ఆడలేక నిజం చెప్పేశాను. నేను మన ఊరు వచ్చాను, మా చర్చ్ తరపున ఇక్కడ ఉద్యోగ సభలు జరుగుతుంటే ఇక్కడ అటెండ్ అయ్యాను, ఇక్కడే ఉన్నాను అని చెప్పినప్పుడు మరి నువ్వు ఇంటికి రాలేదేంటి అని అడిగినప్పుడు నేను చెప్పాను, నేను మంచి స్టేజ్లో నిలబడి నేను మంచిగా ఉన్నంత వరకు నేను రానమ్మా,
నాకు అవమానం కలిగిన చోట, నాకు సిగ్గు కలిగిన చోట నేను ఉండను, నేను ఇంక మరి ఎప్పుడైనా వస్తానులే అని అన్నప్పుడు, పోనీ నేను నిన్ను వచ్చి కలవమంటావా అని అడిగినప్పుడు సరే రమ్మని చెప్పాను. 3 దినాలు అయిపోయిన తర్వాత మా అమ్మగారు వచ్చి నన్ను కలిసి ఎంతగానో బాధపడి, నువ్వు ఇలా అయిపోతావని మేము అనుకోలేదు, నువ్వు ఈ రకంగా జీవిస్తావని మేము అనుకోలేదు, ఇలా జోలి పట్టుకుని అడుక్కుంటావని మేము అనుకోలేదు అంటే అప్పుడు నేను జరిగిన సంగతి అంతా చెప్పాను. అది అడుక్కునేది కాదు అని మొత్తం దాని వెనకున్న స్టోరీ అంతా చెప్పాను. అయితే కొద్ది సంవత్సరాలకి నా పరిస్థితి ఎలాగైందో చెప్పనండి. మొన్న ఈ మధ్య రీసెంట్గా నేను ఆంధ్ర వెళ్ళాను. 10 సంవత్సరాల తర్వాత మా బంధువులందరినీ ఒక ఫంక్షన్లో నేను మొన్న ఒక 20 రోజుల క్రితం కలిశాను. అయితే వాళ్ళందరూ కూడా నన్ను చూసి వాళ్ళంతటా వాళ్ళే స్వతంత్రంగా నా దగ్గరకు వచ్చి నాతో ఫోటో దిగాలని ఆశపడ్డారు. హల్లెలూయా. వాళ్ళంతటా వాళ్ళే ఇతరులకి నా గురించి పరిచయం చేస్తున్నారు. పంజాబ్లో ఉంటుంది మా అమ్మాయి, పంజాబ్లో సేవ చేస్తుంది అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు సిగ్గుతో తలదించుకున్నారు, ఇంతకుముందు నా గురించి చెడ్డగా మాట్లాడారు, ఇంతకుముందు నా పరిస్థితిని చూసి వాళ్ళకేదో జరిగినట్లుగా షేమ్గా ఫీల్ అయ్యారు. కానీ ఈరోజు నన్ను బట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు, నాతో ఫోటో దిగాలని ఆశపడ్డారు. చూడండి, ఎక్కడైతే అవమానం వచ్చిందో, ఎక్కడైతే నిందొచ్చిందో, ఎక్కడైతే సిగ్గుతో తలదించుకున్నారో మీరు మరలా అక్కడే ప్రభు మీ తలని ఎత్తుతారు. అక్కడే మరలా మిమ్మల్ని ఒక సంతోష కారణంగా మిమ్మల్ని నిలబెడతారు. అది ఎప్పుడు అంటే దేవుని కోసము మీరు నిలబడినప్పుడు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో, ఆయన ఎక్కడ ఉండమంటున్నారో అక్కడ మనం ఉండినప్పుడు, ఏది చేయవద్దు అని అంటున్నారో అది చేయకుండా మనము మన చేతుల్ని కట్టుకున్నప్పుడు, ఏది చూడవద్దు అంటున్నారో అది మనం చూడకుండా మన కళ్ళను మూసుకున్నప్పుడు, ఏది మాట్లాడొద్దు అంటున్నారో అది మనం మాట్లాడకుండా మన నోటిని కాచుకుంటున్నప్పుడు, కొద్ది సంవత్సరాలు ఎంతో కఠినమైన సిచ్యువేషన్స్లో మనం నడుస్తాము, కఠినమైన పరిస్థితులు గుండా మనము వెళ్ళాల్సి వస్తుంది. అది ఎంతో బాధగా ఉంటుంది. నా తోటి స్నేహితులు, నా బంధువుల్లో ఉన్నటువంటి నా యొక్క చెల్లెళ్ళు, అక్కలు మంచిగా ఫారెన్లో సెటిల్ అయ్యి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క ఆ పిక్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు, నేను ఏమీ లేకుండా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎలాంటి సంతోషాలు, ఎలాంటి ఆనందాలు పొందుకోకుండా, నా బంధువుల్లో కానీ నా పుట్టింటి వైపు కానీ ఏ ఫంక్షన్స్ వచ్చినా వాటికి అటెండ్ అవ్వకుండా, ఇంకొక సంగతి మీకు చెప్పనండి, నా సొంత అన్నయ్య వివాహం జరిగినా కూడా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభు వెళ్ళొద్దన్నారు. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళే నీ తట్టు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ తట్టుకు వెళ్ళకూడదు అని నాతో స్ట్రాంగ్గా చెప్పినప్పుడు నేను వెళ్ళడం మానేశాను. నేను వచ్చిన పరిస్థితులు, నేను దాటి వచ్చిన సందర్భాలు చాలా కఠినమైనవండి. ఎంతోమందిని నేను దేవుని కోసం వదిలేసుకున్నాను, ఎన్నో సంతోషాలు ప్రభు కోసం పక్కన పెట్టాను. ఇవన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని కోసం మనం నిలబడినప్పుడు, దేవుని కోసం మన సంతోషాలు, మన యొక్క ఆనందాలు, మన యొక్క సంతోషకరమైనటువంటి ఆ యొక్క ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం విడిచిపెట్టేసినప్పుడు ఒకానొక దినమున వాళ్ళే మన దగ్గరకు వచ్చి మనల్ని కలవాలని, మనతో ఒక్క ఫోటో దిగాలని, మనతో కాసేపు సమయం గడపాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారండి. అలా నీ జీవితము చెయ్యాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కోరుకుంటున్నారు. కానీ నువ్వు స్టాండ్ అవ్వాలి, కానీ నువ్వు నిలబడాలి. దేవుని కోసం నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. ఏదైతే చేయవద్దు అంటున్నారో అది చేయకుండా నువ్వు కొద్ది దినములు, నువ్వు కొద్ది సంవత్సరాలు నువ్వు చేతులు కట్టుకొని ఉంటే కనుక, కొన్ని విషయాలను నువ్వు విడిచిపెట్టేసి దేవుని కోసం ప్రేమతో ఆయన వైపు కనుక నువ్వు పరిగెడితే మిగిలినవన్నీ నీ వెంట వస్తాయి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు మిగిలినవన్నీ మీకు అనుగ్రహించబడును అని వాక్యం రాయబడింది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను అని వాక్యం రాయబడింది. ఈరోజు మీరు ఆయన్ని గణపరిస్తే
ఆయన మిమ్మల్ని గణపరుస్తారు. ఈరోజు మీరు ఆయన మొదటి స్థానంలో పెడితే ప్రతి విషయంలో ఆయన మిమ్మల్ని అనేకుల ఎదుట మొదటి స్థానంలో ఉంచుతారు. అనేక తరములకు మీరు సంతోష కారణంగా ఉంటారు. మీ పేరు చెప్పుకొని మేము ఫలానా వారి యొక్క చెల్లెళ్ళం, ఫలానా వారి యొక్క తమ్ముళ్ళం, ఫలానా వారి యొక్క మామయ్యను, అత్తయ్యను, పిన్నిని, బాబాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని అని మీ పేరును బట్టి వాళ్ళు సంతోషిస్తారంట, గర్వంగా చెప్పుకుంటారంట. అలాంటి రోజులు మీకు కావాలి అని మీరు కోరుకుంటున్నారా? అయితే కొన్ని విషయాల్లో మీరు కాస్త స్ట్రిక్ట్గా ఉండండి. ఎలాంటి ప్రేరేపణలు మీకు వస్తున్నా సరే వాటికి లోబడద్దు. ధైర్యంగా ముందుకు కొనసాగండి. ప్రభు అన్ని విషయాల్లో మిమ్మల్ని తలగా చేయబోతున్నారు. అన్ని విషయాల్లో మీరు సంతోష కారణంగా మారబోతున్నారు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మీ గురించి తప్పుడు సమాచారాలు ఇచ్చారో వాళ్ళే మీ ఎదుటకు వచ్చి సాగిలపడి మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు నీతో ఉన్నాడు అని చెప్తారు. అలాంటి రోజు మీ జీవితంలో కావాలి అని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా వస్తుందండి, తప్పకుండా వస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రభు ఎవ్వరిని కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కోసం కార్చిన ప్రతి కన్నీరు, ఆయన కోసం వెయిట్ చేసిన ప్రతి రోజు, ప్రతి క్షణము ఆయన లిఖించుకుంటున్నారు. నీ జీవితంలో ఏది వృధా కాదు. నువ్వు ఏదైతే ప్రయాసపడ్డావో, నువ్వు ఏదైతే కష్టపడ్డావో ప్రభు రాజ్యం నిమిత్తమో అది ఏది కూడా వృధా కాదు. ప్రభు నందు పడిన ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. దేవుని కోసం నువ్వు వేసిన అడుగు ఎప్పటికీ కూడా వృధా కాదు. అది దేవుని రాజ్యానికి నిన్ను దగ్గర చేస్తుంది, చేరువ చేస్తుంది తప్పితే ఈ లోకంలో నువ్వు నష్టపోయేదంటూ ఏదీ లేదు. బహుశా నీ బంధువుల్ని, నీ యొక్క మంచి మంచి ఆనందాలు, సంతోషాలను నువ్వు కోల్పోవచ్చు, కానీ ప్రభువునందు కలిగే ఆనందం ముందు ఈ లోకంలో ఉన్న ఆనందము ఏ మాత్రము కూడా గొప్పది కాదు. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నువ్వు ఎంత డబ్బులు పెట్టి, ఎంత విలాసవంతమైనటువంటి ప్లేసెస్కి నువ్వు వెళ్ళినా, ఎక్కడ ఫంక్షన్స్కి నువ్వు వెళ్ళినా, ఎంతమంది బంధువులతో కలిసి కూర్చున్నా సరే ఎక్కడో అక్కడ వెలితి, కొరత అనేది నీ హృదయంలో ఉంటూనే ఉంటుంది. కానీ ప్రభు సన్నిధిలో 1 గంట కూర్చుంటే వచ్చే ఆనందము, వచ్చే తృప్తి, సమాధానము అది వెలకట్టలేనిది. దేవుని నుండి వచ్చే ఒక్కొక్క మాట అది మనిషి యొక్క జీవితాన్ని ఉజ్జీవింపపరుస్తుంది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు అని వాక్యం రాయబడింది. ఈరోజు మీరు బహుతరములకు సంతోష కారణంగా, శాశ్వత శోభాతిశయంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. ప్రభు యొక్క వాంఛ ఏంటంటే, ఆయన మనల్ని ఎలా చూస్తారంటే, ఎవరైతే మిమ్మల్ని సిగ్గుపరిచారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో వాళ్ళందరూ ఎదురుకుండా ప్రభు మీ భుజం పైన చెయ్యేసి, చూడు నా కుమారుడు, చూడు నా కుమార్తె అని ఆయన గర్వంగా మీ గురించి ఇతరులకు పరిచయం చెయ్యాలని ప్రభు ఈరోజు కోరుకుంటున్నారు. కనుక ప్రభు ఆశను మీరు తృప్తిపరచండి. ఆయన మీ పట్ల ఏవైతే ప్రణాళికలు, కోరికలు కలిగి ఉన్నారో అవన్నింటినీ ఫుల్ఫిల్ చేయడానికి కొద్ది దినములు కష్టపడండి, శ్రమపడండి, ఓర్చుకోండి. ఓర్పుకు తగిన ప్రతిఫలము ప్రభు మీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. మరి ఈ వాగ్దానము మీకు అర్థమైంది, ప్రభు మీతో మాట్లాడారు అని నేను నమ్ముచున్నాను. మరి ఈ సమయంలో మనందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఇదిగో నువ్వు చెప్తున్నావు, నువ్వు విసర్జించుటను బట్టి, నువ్వు తృణీకరింపబడిన దానిని బట్టి ఎవడునూ నీ మార్గంన దాటిపోవట్లేదు. అయితే నేను నిన్ను బహుతరములకు సంతోష కారణంగా చేస్తాను, నువ్వు శాశ్వత శోభాతిశయముగా నేను నిన్ను చేయబోతున్నాను అని మీరిచ్చిన ఈ యొక్క మంచి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డని కూడా నాయన నువ్వే జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళని ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా. ప్రార్థనలో, వాక్యంలో, సంఘ సహవాసంలో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో వారిని అభిషేకిస్తున్నాం తండ్రి. వాళ్ళందరూ ఇంకా బలంగా నీతో ముందుకు సాగడానికి నువ్వే కృప చూపించండి ప్రభా. తండ్రి, మరి నీ కొరకు ఏదైతే విడిచిపెట్టారో, నీ కొరకు ఏదైతే త్యాగం చేశారో అది నువ్వు మర్చిపోయే దేవుడు కాదు ప్రభా. మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు త్రోసివేయచ్చు, కానీ ప్రభా నువ్వు తోసివేసే దేవుడివి కాదు తండ్రి. నాయన, నీ కోసము చేసిన ప్రతి దానిని కూడా నువ్వు లిఖించే దేవుడువు. నువ్వు దానిని ఒక బహుమాన రూపంలో మా వద్దకు తీసుకువచ్చే దేవుడువు నా దేవా. తండ్రి, మరి ఈ సమయంలో
ఇంకా నిన్ను తృప్తిపరచని స్థాయిలో ఉన్నారో అట్టి వారందరినీ కూడా మరొక్కసారి పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాం. దాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాం తండ్రి. మరి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవితంలో మరింతగా అభివృద్ధి చెంది నిన్ను మహిమపరిచే విధంగా, వారున్న స్థలాలలో నీ నామానికి మహిమకార్థకంగా వాళ్ళు ఉండే విధంగా చేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. మరొక్క మాట మీతో చెప్తాను. మీరు కాదు మాట్లాడాల్సింది, మీ ఆశీర్వాదము ఇతరులతో మాట్లాడాలి. మరొకసారి చెప్తాను, మీరు కాదు మాట్లాడాల్సింది, మీ ఆశీర్వాదము ఇతరులతో మాట్లాడుతుంది. కనుక కొద్ది రోజులు కనిపెట్టండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మీ ఆశీర్వాదమే ఇతరులకు ఒక గట్టి సమాధానం చెప్తుంది. అప్పటి వరకు ప్రభునందు కనిపెట్టి ఉండండి. ఆయన మిమ్మల్ని బహుతరములకు సంతోష కారణంగా చేస్తారు. హల్లెలూయా. మరి విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంది అని నేను నమ్ముచున్నాను. అయితే ఇతరులకు కూడా తప్పకుండా ఈ సందేశాలు షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ యొక్క వీడియోస్ లింక్స్ పెట్టండి. తద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మరి ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడితే ఆ విషయాలను మీరు కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అది మాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే ప్రతి బుధవారము, శనివారము రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మేము గూగుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వమని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి గూగుల్ మీటింగ్ ద్వారా చక్కటి వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారము తెలియజేస్తున్నారు. మరి మీటింగ్స్ ద్వారా కొంతమంది బలపడుతున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.